ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్, అక్కడ వాతావరణంతో ఏర్పడేటువంటి వ్యాధులు వస్తున్నాయి, దాంతో పాటుగా అనారోగ్యంతో చాలా మంది కూడా రోగాల పాలన పడుతున్నారు అంటూ తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే అనేక మంది రోగాల బారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాతో పాటు పక్కన ఉన్న గ్రామాల్లో మండలాల్లో కూడా చాలామంది ప్రజలు కానీ ఎక్కువ మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తున్న పరిస్థితి కనిపించకపోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉదయం పూట చలి తీవ్రత, అదేవిధంగా మధ్యాహ్నం పూట ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రజలు మాత్రం బెంబెలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్లకు వ్యాధులు మాత్రం అనేక వ్యాధులతో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, అదేవిధంగా వాంతులు, విరేచనాలు రావడంతో పాటు ప్రజలు మాత్రం ఎక్కువగా అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం చుట్టుపక్కల గ్రామాల్లో ప్రాంతాల్లో ఉన్న పట్టణాలతో పాటు అనేక మంది కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఊరిన నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మాత్రం అక్కడ ట్రీట్మెంట్ కొంతమందికి కొంతమందికి అందకపోవడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఎక్కువ దూర ప్రాంతానికి వచ్చేది కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందరి పక్షంలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రులు వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఇదే అదునుగా చూసుకున్న ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంగానే రోగుల నుంచి కూడా ఎక్కువగా డబ్బులు వేల సంఖ్యలో వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ నుంచి ఓపీలు కానీ, అదేవిధంగా ఎక్స్రేలు కానీ, ఇతర ఫీజులు, బెడ్ ఛార్జీలు మొత్తం అధిక మొత్తంలో ఎక్కువగా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అంటే గత సంవత్సరాల క్రితం కూడా ఎండలు ఉన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం దానికి భిన్నంగా కూడా ఈసారి ఎండలు ఫిబ్రవరి మొదటి నెలలో ఎక్కువగా ఎండలు రావడంతో మాత్రం ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రి ఎక్కువగా ఆశ్రయిస్తున్న పరిస్థితి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో మాత్రం అక్కడ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఎక్కువగా డబ్బులు దండుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ చాలా మంది కూడా వైద్య అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తూ తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువగా వెళ్ళాలని చెప్పి పలుకుతున్నప్పుడు కూడా సరైన అక్కడ చికిత్స సరిగ్గా లేకపోవడం వల్ల ఆసుపత్రిని ఎక్కువగా ప్రజలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం అనేక వాంతులు, విరేచనాలు కూడా ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి కనది. గోవింద్, అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే జిల్లాకి సంబంధించి, ఖమ్మం జిల్లాకి సంబంధించి జిల్లా వైద్య అధికారులు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే మండల స్థాయిలో ఉన్నటువంటి వైద్య అధికారులకు ఏమైనా సూచనలు అందజేస్తున్నారా? దాంతోపాటుగా ఒకవైపు జిల్లా వ్యాప్తంగా కూడా వాయు విరోచనాలతో దాదాపు చాలామంది బారిన పడుతున్నారు, అనారోగ్య బారిన పడుతున్నారు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకి సంబంధించినటువంటి డిఎంహెచ్ఓలు ఏమైనా ముందస్తు చర్యల భాగంగా ఏమైనా సూచనలు జారీ చేసిన పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయా? అంటే గత కొంతకాలంగా కరోనా వచ్చే సమయంలో కూడా డిఎంహెచ్ఓ అధికారులు కూడా గ్రామాలకు వెళ్ళి అన్ని చెప్పినప్పటికీ కూడా ఏదో అడప చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ సరైన వైద్య సలహాలు ఇవ్వకపోవడం అనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి స్పందన లేకపోవడం అనేది కూడా కొన్ని విమర్శలు తలెత్తే అవకాశం కూడా కనిపించదు. అంటే గ్రామాల్లోని, మండలాల్లోని ఆసుపత్రికి సంబంధించి అంటే డెంగ్యూ, మలేరియా, వాంతులు, విరేచనాలకు సంబంధించి ఎన్నోసారి వాళ్ళు చెప్పినప్పుడు కూడా అది సరైన సమయంలో అందకపోవడం, వాళ్ళు పంపించే కూడా సరిగ్గా చేయడం లేని ఒక ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా కూడా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇదే అదునుగా చూసుకున్న ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం వాళ్ళ నుంచి పేద మరియు మధ్యతరగతి రోగుల నుంచి కూడా ఎక్కువగా డబ్బులు దండుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్.